నిజమా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు అతను 2022లో కూడా ఎందుకు నాతో కాంటాక్ట్లో ఉన్నాడు అతను? అదే టైం ఇక్కడ అతని చేతుల్లో మోసపోయింది నేను ఒక్కదాన్ని కాదు. ఇంతకుముందు మానస అనే అమ్మాయిని ఘోరంగా మోసం చేశాడు. ఆ అమ్మాయి దౌర్భాగ్యం ఏమంటే కన్న బిడ్డకు కూడా ఆ అమ్మాయి దూరం అయ్యి ఎన్నో బాధలు ఎదుర్కొని ఆ అమ్మాయి లైఫ్ అమ్మాయి ఎటో వెళ్ళిపోయింది బిడ్డను వదిలి. ఆ అమ్మాయి ఎంతో ఫైట్ చేసింది. ఆ తర్వాత నేను వచ్చాను. నాకు ముందు ఎవరున్నారో నాకు తెలియదు. నేను నా సమస్యల మొదటైన కారణమైన మహిళ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను చెప్పాను. వాళ్ళ పేరెంట్స్తో నేను చెప్పాను, ఇలా అతను మంచివాడు కాదు, మీ అమ్మాయి మోసపోతుంది అని నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి చెప్తే ఆ అమ్మాయి ఆ రోజు నాతో అంది, లక్ష్మి అది నా ఇష్టం, నువ్వెందుకు మా ఇంటికి వెళ్ళి చెప్పావు, నువ్వు వెళ్ళి చెప్పడం తప్పు కదా అని నన్ను ఆ అమ్మాయి ఆ రోజు క్వశ్చన్ చేసింది. అదే అమ్మాయి 1 ఇయర్ తిరక్క ముందనే నాకు కాల్ చేసి ఎలా ఏడ్చిందంటే ఆ అమ్మాయి, ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను ఆ అమ్మాయిది రివీల్ చేయకూడదని నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు కిరణ్ రాయల్ చేస్తున్న ఈ ప్రచారానికి ఇవన్నీ అబద్ధాలు, ఇవన్నీ ఏదో క్రియేషన్స్ అని చెప్తున్నాడు. దానివల్ల నేను రిలీజ్ చేయాల్సి వస్తుంది. దయచేసి ఆ అమ్మాయి నన్ను క్షమించాలి అని నేను కోరుకుంటున్నాను. నేను మీ వెనుక భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ అభినయ్ రెడ్డి గారు కానీ ఉండి చేపిస్తున్నారా? నాకు ఏ పార్టీలతోనూ సంబంధం లేదండి. నాకు ఏ పార్టీలతోనూ సంబంధం లేదు. నాకు ఎవరూ తెలియదు కూడా. నేను ఎవరితో మాట్లాడాలని నేను అనుకోవట్లేదు. నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను. ఒంటరి పోరాటం చేస్తూనే అడుగుతున్నాను. నేను ఎక్కడ